తెలంగాణ బీజేపీలో సంఘటన్ పర్వ్ చివరి దశకొచ్చింది. సంస్థాగత ఎన్నికలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కొత్త కమిటీలు ఏర్పడ్డాయి. మరి రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో బీజేపీ పనిచేస్తుందా? తెలంగాణ రాజకీయాల్లో బలమైన ప్రభావాన్ని చూపిస్తుందా? లెట్స్ వాచ్. సంస్థాగత ఎన్నికలపై కమలం పార్టీ కొన్ని నెలలుగా దృష్టి పెట్టింది. మొదట మెంబర్షిప్ డ్రైవ్, ఆ తర్వాత బూత్ కమిటీలు, మండల అధ్యక్ష ఎన్నిక, ఇప్పుడు జిల్లాల అధ్యక్ష ఎన్నికల అభిప్రాయ సేకరణ వరకు ప్రక్రియను పూర్తి చేసింది. మరో వారం రోజుల్లో జిల్లాల అధ్యక్షుల ప్రకటన కూడా పూర్తి కానుంది. మెంబర్షిప్ డ్రైవ్తో తెలంగాణలో బీజేపీ సభ్యత్వం 40 లక్షలు దాటింది. సంస్థాగతంగా 930 మండలాల్లో 650 మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. గతంలో ఎన్నడూ లేనంతగా సభ్యత్వాలు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో బూత్ కమిటీలను బీజేపీ ఏర్పాటు చేసింది. వీటన్నింటినీ బేస్ చేసుకుని తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ జరిగిందనే విషయం సంఘటన పర్వుతో స్పష్టమవుతోందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల వేళ వేరే ప్రోగ్రాంలు పెట్టుకుంటే ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో బీజేపీ ఇతర కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో సంస్థాగత ఎన్నికలు ముగిశాయి. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రానికి పార్టీ కొత్త అధ్యక్షుడు కూడా వస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఆందోళన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వానికి సంక్రాంతి వరకు డెడ్లైన్ పెట్టింది. ఇప్పుడు గడువు ముగియడంతో 6 గ్యారంటీల అమలుపై ఆందోళనలతో పాటు స్థానిక సమస్యలపై పోరాటాలు చేసేందుకు రెడీ అవుతోంది. మరి సంస్థాగతంగా బలోపేతమయ్యామంటున్న కమలం పార్టీ క్షేత్రస్థాయిలో ప్రభావం చూపుతుందా? కొత్తగా పార్టీ బాధ్యతలు తీసుకున్నవారు, పదవులు పొందిన నేతలు యాక్టివ్గా పనిచేస్తారా? పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెడతారా? వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా నిలుపుతారా అనే చర్చ పార్టీలో జరుగుతోంది.